ఏంటమ్మా ఇది? కూతుర్ని సరిగ్గా పెంచడం చేత కాదు కానీ మా అర్జున్ మీద పడేడుస్తున్నావేంటి? అంటే నీ కూతురు తప్పు చేసినా మా వాడు ఏలుకోవాలా? ఊరుకో ఆంటీ, పాపం ఆవినండం ఎందుకు? గోడ గడియారం పనిచేయకపోతే గోడ సరిగ్గా లేదండం కరెక్ట్ కాదు కదా. రెచ్చిపోకు యమజ. తప్పు చేసిన వాళ్ళెవ్వరూ తప్పించుకోలేరు. శిక్ష పడే కాలం కాస్త లేట్ కావచ్చు కానీ శిక్ష ఖచ్చితంగా పడే తీరుతుంది. ఇంత జరిగినా నీకు నేనేంటో అర్థం కాలేదా కావేరి? నన్ను ఆ దేవుడు కూడా పనిష్ చేయలేడు. ఎందుకంటే నాకు ఒక లక్ష్యం ఉంది. దానివైపు నేను దూసుకెళ్తున్నాను. దారిలో అడ్డొచ్చిన వాడు ఎవరైనా తుక్కు తుక్కు కావాల్సిందే. నిన్ను కావేరి, తన గురించి తెలిసిందే కదా, తనతో వాదించడం వేస్ట్. పద. ఇది మంచి పద్ధతి. తప్పు చేస్తున్న వాళ్ళు నోరు మూసుకునే ఉండాలి. ఇంకొకసారి నా బిడ్డ గురించి అట్లా మాట్లాడితే మీ పేగులు తీసి మెల్ల వేసుకుంటా. ఏమనుకుంటున్నా? ఆగు, ఇలాంటి దాన్ని కొడితే నీ పరువే పోతుంది. ఈ యమజ విదిలించే ఎంగిలి మెతుకులకు ఆశపడి ఈ అనసూయ అలా మాట్లాడుతుంది. కాకి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. నేను యమజతో చేరి భువనకు మంచి చేయాలని చూస్తున్నాను. నువ్వు కావేరితో చేరి అపకారం చేయాలని చూస్తున్నావు. నా గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? నిద్దర్లో కూడా అన్ని బావుండాలని కోరుకునే నేను తనకు అపకారం చేస్తానా? మరిప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? కావేరి తప్పు చేసింది, అయినా నువ్వు తన వైపే ఉన్నావు. ఇది అపకారం చేయడం కాదా? నువ్వు నిజంగా అత్తయ్య బాగు కోరుంటే మా వైపుకు రావాలి. కావేరిని బావ నుంచి దూరం చేయాలి. చిచ్చే, నేనలా ఎప్పటికీ చెయ్యను. అన్నీ అర్జున్ బాబు అమాయకులు కాబట్టి నిన్ను నమ్మారు, కానీ నేనెప్పటికీ నిన్ను నమ్మను. నీ నమ్మకంతో నాకు పనేంటి? బావకి కావేరికి విడాకులొచ్చేస్తాయి. తర్వాత బావని నేనే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు నేను ఆ ఇంట్లో పర్మనెంట్ గా ఉంటాను. నిన్ను ఆ ఇంటి గడప కూడా తొక్కనివ్వను. రా అండి, వీళ్లతో మనకి పనేంటి? ఇప్పటికే వీళ్ళంతా సగం చచ్చారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో పూర్తిగా చేస్తారు. పద లోపలికెళ్దాం. వింటున్నావా పుణ్ణు? అర్జున్ బాబు నీకు విడాకులిస్తే అర్జున్ బాబుని తను పెళ్లి చేసుకుంటుందంట. ఇప్పుడుదా విడాకులు మంజూరైతే నువ్వు జీవితాంతం ఈ మచ్చను మోస్తూ బతకాలి. అర్థం చేసుకో పుణ్ణు. కావేరి, కాకి ఆంటీ చెప్పింది నిజం. ఇప్పుడు అర్జున్ నీకు విడాకులిస్తే నువ్వు తప్పు చేసావని లోకం అనుకుంటుంది. ఎలా ఒకలా నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. నన్నేం చేయమంటావు బావా? నేనేం చెప్పినా వాళ్ళు వినడం లేదు, నన్ను అర్థం చేసుకోవడం లేదు. అలా అని ఊరుకుంటావా? ఇదంతా ఆ యమజ చేస్తుందని అన్నీకి అర్జున్ బాబుకి తెలిసేలా చెయ్యాలి. లేకపోతే నీ జీవితం నాశనం అయిపోతుంది. అంతేకాదు బిడ్డ, ఆ యమజ అర్జున్ బాబు వాళ్ళను కూడా ఏమైనా చెయ్యొచ్చు. అది దుర్మార్గురాలు.